హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ టెక్ ఛానల్. ఈరోజు అయితే మనం ఫస్ట్ బ్లాగ్ మన ఛానల్లో. ఇప్పుడైతే మన డ్రాయింగ్ అయితే మీకు తమిళ నుంచి అర్థమైందచ్చు వీరికి ఎందుకు వచ్చినా అనుకుంటున్నాను. అయితే మరి నేను పెయింటింగ్ వేయడానికి వచ్చాను. పెయింటింగ్ అంటే స్కూల్ పెయింటింగ్ కాదు, మరి పెయింటింగ్స్ ఉన్నాయి. మేము ఒకటి ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టాలనుకుంటున్నాం. దానికి పెయింటింగ్ కాంపిటీషన్ అలాగే అన్ని వేసుకోవడానికి ఇదైతే మా స్కూల్. ఇదంతా 10th క్లాస్ అయిపోయింది కదా. నేను మా ఫ్రెండ్ మా అన్న మేమైతే పెయింటింగ్ వేయడానికి వచ్చి ఇది అంటే ఇది కొత్త బిల్డింగ్, అంతా కొత్త బిల్డింగ్. ఈ రెండు పాత బిల్డింగ్లు, ఇది ఈ బిల్డింగ్ పాత బిల్డింగ్లు. స్కూల్ అయితే ఇవ్వలేదు, మెయిన్ తప్ప మొత్తం పెట్టి ఖాళీ. ఇదైతే మా క్లాస్, అంటే ఇప్పుడు డ్రాయింగ్ కి మా ముందు పైన ఉండే. ఇప్పుడైతే డ్రాయింగ్ క్లాస్ లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. కొద్దిగా మీకు వెనకాలన్నీ పెయింటింగ్ అంటే వచ్చి ఇదండి. వీడు నరేష్, వీడు ఒక పెయింటింగ్ ఇస్తుండు. వీడు ఇక్కడ చూడరా, ముఖం చూపిరా. ఈ పెయింటింగ్ ఇది. ఇంకా ఇవన్నీ మా క్యాన్వాస్ పెయింటింగ్స్. ఇవన్నీ ఇది విఘ్నేష్ గాంధీ. ఇది ఇంకా వీడే మొత్తం మా క్లాస్. ఇవన్నీ మా పెయింటింగ్ మెటీరియల్స్. మా బ్రషెస్ అవన్నీ. ఇప్పుడైతే నాది ఒక పెయింటింగ్ ఉంది, అది స్టార్ట్ చేసేస్తాం. ఇప్పుడు వాళ్ళది అయిపోతుంది. ఇప్పుడు టీచర్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాము. తర్వాత టీచర్ వస్తే నేను స్టార్ట్ చేసేస్తాను. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి స్కూల్లో అక్కడికే టైం పాస్ చేయలేదు అంతే. ఇప్పుడైతే టైం ఒక 9-12 అవుతుంది. మేము 12 వరకు అయితే వేసేసుకుంటాం, 12-12:30 వరకు. దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. ఏడికి వెళ్ళి మా ఇల్లు 1.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోతాం ఎండగా. ఇప్పుడైతే టీచర్ వచ్చి వెయిట్ చేద్దాం, తర్వాతకి పెయింటింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. సో గైస్, ఇప్పుడైతే నేను వేసే పెయింటింగ్ అయితే నేను చూపిస్తా. ఇదిగోండి, ఇప్పుడు నేను వేయాలి, మొత్తం ఫినిష్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫినిష్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే టీచర్ వచ్చిన దగ్గర వెయిట్ చేస్తున్నాను, ఎందుకని టీచర్ వచ్చినాక స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే ఎంతసేపు నుంచి టీచర్ చెప్పిందైతే చేస్తూనే పోయినాము. కొద్దిగా అయిపోయింది, మళ్ళీ టీచర్ ముందని వీడియో తీసి బాగుండాలని ఇప్పుడైతే వీడియో తీస్తాను. మాకైతే రూమ్ ఖాళీ చేయమన్నారు, ఎందుకంటే 5th నుంచి సప్లిమెంటరీ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే ఈ బిల్డింగ్ లో రూమ్ అయితే చూడడానికి పోతున్నాము. ఇంకా ముగ్గురు కలిసి ఇప్పుడైతే చూద్దాము ఏ రూమ్ బాగుందో. ఆ రూమ్ బాగుంటే ఆ రూమ్ తీసుకొని అదే సెట్. ఈ రూమ్ అయితే చూస్తున్నాం, అది ఈ సెక్షన్. ఇది 10th ది. చూడ
నీకే అనిపిస్తుంది. డైరెక్ట్ మా క్లాస్ లో వాళ్ళిగా 10th D చూద్దాం మీరైతే ఓపెన్ చేసి. ఆ రూమ్ బాగాలేదు. మళ్ళీ నెక్స్ట్ రూమ్ సి సెక్షన్ కి అయితే వెళ్తున్నాం. సి సెక్షన్ ఇది. మళ్ళీ నెక్స్ట్ రూమ్ కి అయితే వెళ్తున్నాం. ఇది బి సెక్షన్. సరే ఈ రూమ్ బాగానే చాలా ఉంది. సరే ఇప్పుడైతే లాస్ట్ ఒకటే రూమ్ దొరికింది, మంచిగా ఉంది. చూస్తున్నాం, ఇప్పుడు అడుగుతాం ఏమిటో. మేమైతే ఏం చేస్తాం వేయాలనుకుంటున్నాం కానీ లాస్ట్కి ఇప్పుడు టైం దొరికింది. మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లం అయితే చెప్పేసి చూసుకోవచ్చు. ఇది టీచర్ వాళ్ళ స్టాఫ్ రూమ్. ఇదంతా మా గ్రౌండ్. ఇదంతా మా గ్రౌండ్. ఇంత పెద్దగా ఉంటాం మా స్కూల్. ఓకే గైస్, అయితే మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ వచ్చేవరకు ఇక మళ్ళీ ఇంకొక రూమ్ చూసినామన్నారు. ఆ బిల్డింగ్ లే మొత్తం ఇక మళ్ళీ ఈ బిల్డింగ్ లేదు. ఇది ఏం బాగాలేదు. నేనైతే అసలు కొన్ని వీళ్ళు ఏం లేవు. ఈ రూమ్ అయితే బాగానే ఉంది కానీ అంటే నెక్స్ట్ రూమ్ లేదు. దీని విషయం అదే పరిస్థితి. దీనికి ఏం లేదు. ఇది చూసుకోవచ్చు. ఈడ ఏం లేదు. బాగానే ఉంది. ఇదిగోండి ఈడ కుక్ అవుతుంది. అరే మీకు ఎప్పుడు పని పాటుందా? వారు ఎప్పుడైనా తిరుగుతూనే ఉంటారు. ఇట్లా వచ్చి అనుకుంటే. సో గైస్, ఇప్పుడైతే మొత్తం అయితే ఈ రూమ్ షిఫ్ట్ అయితే వేసేసినాం. చూసుకోవచ్చు ఏం సామాన్లు అయితే లేవు, మా పెయింటింగ్ తప్ప. ఇక్కడ ఉండే ఇంతకుముందు ఒకటి. ఇంకా ఇప్పుడు నాకు తీసేసిన మీకు మళ్ళీ ఆ రూమ్ చూపిస్తా. కానీ టీచర్ ఉంది, టీచర్ తీసేసారు అంతే. గైస్, ఇప్పుడైతే టీచర్ అయితే అక్కడైతే పోతుంది. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఏమైందిరా? ఇప్పుడైతే మనకు కొద్దిసేపు డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కొద్దిసేపు అయితే నువ్వైతే ఇంటికి అయితే వెళ్ళిపోతావు. ఇదిగోండి నా డ్రాయింగ్ అయితే ఇంత అయిపోయింది. ఇవి కలర్స్. ఇంకా మేము రూమ్ చేంజ్ చేసాం కదా, మళ్ళీ ఇక్కడ వచ్చినాం. వీడొకడు. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేద్దాం. పైన అయితే అయిపోయింది. ఈ పైన అయితే ఒకటి అయిపోతుంది. ఈ సైడ్ డార్క్ షేడ్ వేసేయాలి, ఈ సైడ్ లైట్ షేడ్. ఇప్పుడైతే టీచర్ అయితే వెళ్ళిపోతుంది. చూడండి అడైతే వెళ్ళిపోతుంది టీచర్. మా పెయింటింగ్ అయితే ఇంత కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్ చేసి పొమ్మన్నది టీచర్. ఫోటో పెట్టండి, ఇంక వెళ్ళిపోండి, మళ్ళీ రేపు వచ్చి ఫేస్ డీటెయిల్స్ అయితే వేసుకోండి అని చెప్పింది. ఇక నేను ఇక్కడ వ్లాగ్ చేస్తుంటే వాడేమో వాడికి డిస్టర్బ్ చేస్తుంది. ఇక్కడ అడ్వైస్ ఇవ్వకూడదు, నేను చెప్పేది మాత్రమే వినాలి. సో గైస్, ఇప్పుడైతే మేము మొత్తం అన్ని సామాన్లు బయట పెట్టి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. This is my painting. గైస్, ఇప్పుడైతే మనది మొత్తం పెయింటింగ్ అయితే అయిపోయింది. వీళ్ళ ఇంటికి చూడండి, వీళ్ళైతే ఎక్కడో ఉంటారు చెరువులా, మనమైతే మా ఇంట్లో అయితే ఉంటాము. ఇప్పుడైతే ఇక్కడ మొత్తం మా స్కూల్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసేయండి. బాయ్ చెప్పరా, బాయ్. అయితే పోలీసు వాళ్ళు ఉన్నారా? సార్ బి చెప్తారు. హాయ్ చెప్పండి.
హాయ్ బి చెప్పేసి థ్యాంక్ యూ సార్ అయితే ఇప్పుడైతే మనకు ఆడ పోలీస్ సార్ అనిపిస్తుంది కదా, వాళ్ళైతే ఆపి కొద్దిగా మీరు ఏం చేస్తారు మా డ్రాయింగ్ చేసారు అది మెచ్చుకోవడం. ఇప్పుడైతే మేమైతే ఇంటికైతే పోతున్నాం, మా స్కూల్కి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం. ఇక ఇప్పుడు మేము పోయే రూట్ వీళ్ళిద్దరు వీడైతే బిఆర్ స్టైల్. సరే మీకు మధ్యరాత్రి రోడ్ మళ్ళీ ఇంట్లో ఫోన్ గుంజుకోయినాకో అయితే. సో గైస్ ఇప్పుడైతే మనం అసలైన రోడ్కి వచ్చేసినాం, మన ఇంటికి పోయే రోడ్ కి. మేమిద్దరమే కనిపిస్తున్నాం అనుకుంటారు కదా, ఇంకొకడైతే ఆడ వచ్చిండు. ఇక ఆడ కనిపిస్తుంది కదా, ఆడైతే లిఫ్ట్ అడుగుతుంది విఘ్నేష్. వీడియో వీనికి ఫోన్ వచ్చింది. ఇప్పుడు అయితే మెల్లగా నడుచుకుంటా ఇంటికి అయితే వెళ్ళిపోతాము. ఇంటికి వెళ్ళిపోయినాక ఈ వీడియో ఏం చేసి అక్కడ మేమైతే మంచి మెల్ల నడుచుకుంటూ వస్తున్నాము. వాడు లిఫ్ట్ అడగడానికి ఆడనే ఆగింది కదా, ఇప్పుడు వచ్చిండు. రాననుకున్నారా రాలేననుకున్నారా దొరకలే అంటే ఎవ్వడు ఇవ్వలేడు, అందుకని ఆగొద్దురా అంటారు. అందుకని ఎవరు ఇయ్యారని మేము మెల్ల నడుచుకుంటూ వస్తున్నాం. వీడు కామన్ రావచ్చు కదా, లిఫ్ట్ అనుకుంటా ఆడనే ఉన్నాడు. సో వైస్ ఇప్పుడైతే మొత్తం మా పెయింటింగ్ అన్ని అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళి తినేస్తాము. తర్వాత అయితే ఇప్పుడు నెక్స్ట్ రేపైతే ఏం జరగబోతుందో అది మీకు చూపిస్తా. రేపైతే మొత్తం ఫినిష్ చేసేస్తాం మా పెయింటింగ్ ని. ఈ రోజు మీకు చూపించాం కదా, ఆ పెయింటింగ్ అయితే మొత్తం ఫినిష్ చేసేస్తాం. ఇప్పుడైతే బాయ్ చెప్పేసి బాయ్ బాయ్ బాయ్.